కేసీఆర్ది, కేటీఆర్ది, మన హరీష్ రావు. నన్ను గుర్తించి పిలిచిన శ్రీనివాసు సారు, కేటీఆర్ సారు, ఎమ్మెల్యేల పేరు నాకు తెలియదు. నాదేమన్నా తప్పుంటే చేయించుండ్రి. అందరికీ నమస్కారము. చిన్నలకు, పెద్దలకు, కళాకారులకు, అందరికీ, మీడియా వాళ్లకు నా ధన్యవాదాలు. నర్సపల్లె గండిలోన గంగదారి, ఆడినవిలి ఆటలకు గంగదారి. ఆడినవిలి ఆటలకు గంగదారి, మోగనవిలి మోసపాయ గంగదారి. ఇద్దరాము గూడుదాము గంగదారి, వద్దిమాను కొరుగుదాము గంగదారి. వద్దిమాను కుంట ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండే గంగదారి. వద్దిమాను కుంట వెనుక గంగదారి, ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి. ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి, ఇద్దరికి తలంబ్రాలు గంగదారి. నువ్వు నేను కూడినప్పుడు గంగదారి, కొత్త కుండల తేనె ఓల గంగదారి. కొత్త కుండల తేనె ఓల గంగదారి, పాత కుండల పాశమోల గంగదారి. పాత కుండల పాశమోల గంగదారి, పాలనేతుల పాసలాయ గంగదారి. నరసవ్వ ఒక రైతు కూలి. వాళ్ళ తల్లి పాటలు పాడుతుంటే ఆమె నుంచి అల్లిక వారసత్వాన్ని ఆమె అందుకున్నది. తెలంగాణ వచ్చింది గనక, తెలంగాణ భావజాలం విస్తరించింది గనక, తెలంగాణ అస్తిత్వ స్పృహ పెరిగింది గనక కనకవ్వ ఫోక్ స్టార్ అయింది. సమైక్యాంధ్రలో అయ్యేదా? సమైక్యాంధ్రలో ఇది సాధ్యం కాదు. కనుక ఇవాళ కనకవ్వకు శాలువతోని, నగదు పురస్కారంతో కేటీఆర్ గారు ఘనంగా సత్కరిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్ధిల్లాలి తెలంగాణ కళలు, వర్ధిల్లాలి తెలంగాణ మట్టి కళలు, వర్ధిల్లాలి తెలంగాణ పల్లె కళలు. ఇప్పుడు నాగవ్వ, ఇక నాగవ్వ పాట కూడా ఎంత ఫేమస్ మీకు తెలుసు. బాయిలోనే బలి బలికే, బాయిలోనే బలి బలికే పండసీమ. బాయిలోనే బాయిలోనే బల్లి బలికే, బాయిలోనే బల్లి బలికే పండతారం తిరునదిలే, బాయిలోనే ఎర్రని బల్లి బలికే, బాయిలోనే బల్లి బలికే పండతారం తిరునదిలే, బాయిలోనే ఎర్రని రామన్న తెతికి, ఎర్రని రామన్న తెతికి
మాటలు చెప్పాలంటే వడకట్టు శ్రీధర్ సార్, ఇది మీరు అందరూ వినాలి. ఆమె జానపద అవధాని అని చెప్పొచ్చు. ఆమె అప్పటికప్పుడు అల్లుతుంది రామన్న పాటలు, అప్పటికప్పుడు ట్యూను పాట అల్లే గొప్ప ప్రతిభ ఉన్నది తన దగ్గర. ఇప్పటికిప్పుడు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పాట, కొత్త కొత్త ట్యూన్లలో. మా కొప్పులు ఈశ్వర్ గారికి 10,000 నమస్కారం. మేము మాకు అదే టిఆర్ఎస్ కారు గుర్తు తప్పు వేయింది. నాగవ కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి కష్టం చేసుకుంటూ పైకి వచ్చిన తల్లి. ఇప్పుడు ఉషక్క పాట ఏంటంటే కెమెరా పట్టిన్నడే ఆ పాట. కెమెరా పట్టిన్నడే సీమద సరసిన్నోడు. ఇంకో పాట ఏదో ఉంటాయి కదక్క, ఈమెది మహబూబ్ నగర్ జిల్లా కదమ్మా. మహబూబ్ నగర్ జిల్లా, తను కూడా రైతు కూలీ గాయక. ఇవాళ తెలంగాణ జానపదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తిమంతం చేస్తున్నది తల్లి. అందరికీ నమస్కారం. మరి ఇంత పెద్ద సభకు పిలిచినందుకు మరి ముందు మమ్మల్ని గుర్తించిన అన్న వాళ్ళకు నమస్కారము. మన మల్లిక్ తేజ్ అన్నకు, ఇంకా సార్ వాళ్ళ పేరు తెలియదు. మా కేటీఆర్ సార్ని అయితే రెండోసారి అయింది కలవడం. మా మిట్టపల్లి సార్ తీసుకొచ్చిండు ఫస్ట్ సారి. కేసీఆర్ సార్ మీద పాట రాస్తావా పాడతావా అంటే నేను పాట రాసి పాడతా అని చెప్పిన. పాటతోటే కేటీఆర్ సార్ని కలిసిన, కేసీఆర్ సార్ని కలిసిన. మీ గురించి నా పాటల తర్వాత కేసీఆర్ గురించి పాడతా. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, కేసీఆర్ కోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. దిగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య మేము, దిగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య. నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో, నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినా. జీవగంజికి దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూసోనున్నాం. ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వచ్చిన కొడుకవు. కనవాడని మా కళ్ళకు మనమన్ల చూపించినావు, ఈనవాడని మా సేవలకు కోడలి ప్రేమలినిపించినావు. వలసవైన కొడుకు ఉల్లేకొచ్చి బతికి మార్చినావు మా బతుకు తీరు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. పడ్డది టాప్ గేర్ల కారు ఎప్పుడో. సందుల సందాడున్నాదో మాయన్నల్లారా, ఊరు వాడల మీటింగ్ ఉంటాదో మా అక్కల్లారా. సందాడున్నాదో మా అక్కల్లారా. అరే వాడు వాటంటాడు ఈడు వాటంటాడు, వాని కోటయ్యద్దు ఈని కోటయ్యద్దు, వాని కోటేయద్దు వీని కోటేయద్దు. మోసపోయి గోసపడ్డారో మా అయ్యల్లారా, టిఆర్ఎస్ ని మర్చిపోవద్దు మా అమ్మల్లారా, టిఆర్ఎస్ ను మర్చిపోవద్దు మా అయ్యల్లారా. అరే కులమాని వాడొచ్చ మతమాని వీడొచ్చ, కులము కోటయ్యద్దు మతము కోటయ్యద్దు, కులము కోటేయద్దు మతము కోటేయద్దు. కులము మతము లేని కారుకే మా అయ్యల్లారా నాలుగోసారి ఓటేస్తామో మా తల్లుల్లారా. చాలు తల్లి చాలమ్మా. కేటీఆర్ గారు సన్మానం, అది ఉషక్ అంటే. అది పాలమూరు జోషు. అది కూడా నిజమే. అందరూ దక్షిణ తెలంగాణలో గెలవరు సార్ తెలంగాణ ఉద్యమం లేదంటే, తాను ఛాలెంజ్ చేసి వెళ్ళి మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిండు కేసీఆర్. అట్లా కూడా ఉద్యమాన్ని నిలబెట్టిండు ఆయన. ఇప్పుడు భిక్షమమ్మ
ఈమె ఎంత గొప్ప తల్లి అంటే ఆమె 12 స్తంభాల పందిరి గుంజల్లో పడుకున్న సాంబన్న లెగరా అని పాట పాడుతుంది. ఆ పాట వింటే శివతాండవమే. ఆమె నిజంగా చెక్క భజన మాస్టర్. ఆమె చెక్క భజన చేస్తారు కదా ఊర్లలో, దాని మాస్టరు. ఆడవాళ్ళు బయటకు పోవద్దు, పాటలు పాడొద్దు, నువ్వెందుకు ఈ చెక్క భజన నేర్పుతావు అని అంటే ఆమె అట్లా కాదు, ఆడోళ్ళేది మొగోళ్ళేందని చెప్పి ఇవాళ చెక్క భజనలో ఆమెను మించిన వాళ్ళు లేరు. తెలంగాణలో చాలా ఫేమస్ ఆమె. ఆమె ఆ పాట కావచ్చు, అదేంది మన రావు తల్లి రేణుకెళ్ళమ్మ, ఆ పాట కూడా ఎంత ఫేమస్ మనందరం. వీళ్ళు యూట్యూబ్లో అడుగు పెట్టినట్టే మిలియన్ల వ్యూస్ అయ్యి, అంతకంటే తక్కువ ఉండదు అనమాట. అటువంటి భిక్షమమ్మ. అమ్మ తల్లి పాడు. థ్యాంక్ యూ అండి అందరు నన్ను పిలిపించినందుకు ఆదరించి. మాది ఎక్కడ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం నుంచి నేను యాన్నో మారుమూల పల్లెలో ఉన్నదాన్ని. నన్ను ఇంత దూరం ఈ సార్ వాళ్ళు పిలిపించినందుకు మీకు ధన్యవాదాలు సార్. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా ఎందిలు సన్నీలు ఏకము చేసినము సానమాడంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువనం పెరేరుకెళ్ళమ్మ అమ్మా తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో టొంగుటు యాల